మేడారానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వనదేవతలను దర్శించుకుని ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారంలో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సంక్రాంతి సెలవులు ఇవాళ ఆదివారం కూడా కావడంతో మనం చూడవచ్చు గద్దెల దగ్గర ఏ విధంగా రద్దీ కనిపిస్తుందో. తెల్లవారుజాము నుంచే 5 గంటల నుంచే భారీ సంఖ్యలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాము. సమ్మక్క గద్దె దగ్గర జన సందోహం ఏ విధంగా ఉందో మనం చూడవచ్చు. మొత్తం ఇక్కడ ప్రధాన గద్దె నుంచి 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉన్నాయి. 3 కిలోమీటర్ల మేర ఇట్లనే భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇక్కడి నుంచి సమ్మక్క గద్దె నుంచి సారక్క గద్దె వరకు కూడా ఈ క్రౌడ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇవాళ ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులైతే తరలి వస్తూ ఉన్నారు. వాస్తవానికి జాతర 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఉన్నా కూడా ఆ సమయంలో వస్తే రద్దీ ఎక్కువగా ఉంటుందని భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకైతే భారీగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సమ్మక్క సారక్క గద్దెల దగ్గర, అటు గోవిందరాజు పగడిద్దరాజు గద్దెల దగ్గర కూడా ఈ భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టారు కాబట్టి ఆలయంలో కూడా మేడారం దగ్గర కొత్త రూపు కనిపిస్తుంది. గద్దెలకు 251 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టారు. గద్దెలకు సంబంధించి 90 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులు చేశారు. తర్వాత బయట రోడ్ల విస్తరణకు మరొక 11 కోట్లు వెచ్చించారు. మొత్తం 101 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు ఖర్చు చేశారు. 251 కోట్లలో 101 రూపాయలు అయితే ఖర్చు చేసి నిర్మించినటువంటి ఈ గద్దెలతో కొంత భక్తుల రద్దీని కూడా ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో 2500 మంది ఏదైతే సమ్మక్క సారక్క గద్దెల ప్రాంగణం ఉంటుందో ఇందులో 2500 మంది మాత్రమే భక్తులు దర్శించుకునే వీలుండేది. ఇప్పుడు దాదాపుగా 10,000 మంది ఒకేసారి దర్శించుకునేటువంటి వీలుగా ఈ గద్దెలను నిర్మించారు. ఒకసారి భక్తులు చాలామంది ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా ఇటు ఖమ్మం, వరంగల్, ఇటు వేరే ఏపీ రాష్ట్రము, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద మొత్తంలో తరలి వస్తున్నారు. ఆదివాసీ జాతర కావడంతో ఆదివాసీలకు అమ్మవారికి అయినటువంటి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏదైతే బంగారంగా కొలుచుకునేటువంటి బెల్లం ఉందో ఈ బెల్లాన్ని సమర్పిస్తారో ఆ బెల్లాన్ని సమర్పించడం అనేటువంటిది ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు ఉన్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము వరంగల్ నుండి వచ్చినాము. గత 30 సంవత్సరాల నుండి ఎప్పటికీ సమ్మక్క తల్లికి దర్శనానికి వస్తాము. కోరుకున్న కోరికలు అన్ని నెరవేరితే అమ్మ చల్లగా చూస్తుంది అందరినీ. అన్ని పిల్లలు జల్లెలు అందరు మంచిగా ఉంటారు. వ్యాపారాలు అన్ని మంచి జరుగుతాయి. అమ్మకి ఎక్కడెక్కడ నుండో దూర ప్రాంతాల నుండి వస్తారు. అన్ని మంచి చేస్తుంది, అన్ని మంచి జరుగుతాయి. ఎలాంటి మొక్కులు చెల్లించుకున్నారమ్మా మీరు? మేము ఇక్కడ ఎత్తు బంగారం ఇస్తాం. పిల్లలైతే పిల్లల ఎత్తు బంగారం, పెళ్లిళ్ళు అయితే పెద్దల బంగారం ఇస్తాం. యాటలతోటి చేస్తాం. తల్లికి బిడ్డకు చీరలు పెడతాం, ఓడి బియ్యం పోతాం, గాజులు పువ్వులు ఇంటి ఆడబిడ్డలాగా ఇంటి బిడ్డలాగా చూసుకుంటాం అమ్మని చక్కని తల్లి. ఈ విధంగా భక్తులు అయితే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్నారు. పెద్ద మొత్తంలో వస్తున్నటువంటి భక్తుల రద్దీతో ఈ ప్రాంగణం అయితే కిక్కిరిసిపోతుంది. ఉదయం నుంచే మేడారానికి పోటెత్తుతున్నారు. మరోవైపు ఇటు తాడ్వాయి నుంచి వచ్చేటువంటి మార్గంలో, ఇటు పసరా నుంచి వచ్చేటువంటి మార్గంలో ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టు సమాచారం అందుతుంది. ఇవాళ కేబినెట్ సమావేశం కూడా ఉండడంతో ఇటువైపు మంత్రుల హడావుడి ఉండబోతుంది. ఇటువైపు భక్తుల రద్దీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మేడారంలో కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడారం, ములుగు జిల్లా.